నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా చైత్ర అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఉగ్రదేవతల ఆలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతల ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం, అలాగే గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలాంటి గ్రామ దేవతలను దర్శనం చేసుకోవటం, గ్రామ దేవతలకి పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయటం, గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించడం, గ్రామ దేవతల దగ్గర నిమ్మకాయ దీపాలు వెలిగించటం, వేపాకుల దండ అలంకరణ చేసుకోవటం, గ్రామ దేవతలకు చిత్రాన్నము, పెరుగన్నము నైవేద్యంగా సమర్పించి వాటిని అందరికీ పంచిపెట్టడం ద్వారా సంపూర్ణంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి, శత్రుబాధల్ని తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ గృహంలో నైరుతి మూల ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్లలో రాళ్ల ఉప్పు వేసి ఉంచండి. రోజంతా ఆ నీటిని అలాగే ఉంచి మర్నాడు ఉదయం స్నానం చేసి ఆ నీళ్లు ఎక్కడైనా మొక్క మొదట్లో లేదా చెట్టు మొదట్లో పోయండి. ఇలా నైరుతి మూల ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా రాళ్ల ఉప్పు కలిపిన నీటిని మీ గృహంలో హాల్లో ఏర్పాటు చేసినట్లయితే గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య నాడు లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అంటే ఒక మిరియం తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి అరగదీసి దాని నుంచి వచ్చినటువంటి గంధాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరణ చేయాలి. దీన్ని మిరియపు గంధం అంటారు. ఈ మిరియపు గంధం లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరణ చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా సాయంకాలం పూట 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో ఇంటి ముందు భాగంలో ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే ఇంటి ముందు భాగంలో ఏదైనా చెట్టు ఆకులను ఏర్పాటు చేసి ఆ ఆకుల మీద రాళ్ల ఉప్పు పొయ్యాలి. ఆ రాళ్ల ఉప్పు మీద కొత్త మట్టి ప్రమిదలు 2 ఒకదానిలో ఒకటి ఉంచాలి. ఆ కొత్త మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా రాళ్ల ఉప్పు మీద మట్టి ప్రమిదలు ఉంచి దీపాన్ని వెలిగించినట్లయితే ఇంటికి, ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ ఉన్న దృష్టి దోషాలు, శత్రుబాధలు అన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా భక్తులకు అన్నదానం చేసినా, నిమ్మకాయ పులిహోర పంచిపెట్టినా సమస్త శుభాలు చేకూరతాయి. దుర్గాదేవి ఆలయంలో ఈరోజు రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో 4 నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మదొప్పలో 2 కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించడం ద్వారా విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అనారోగ్య సమస్యల తీవ్రతను అధిగమించవచ్చు. ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తే, చైత్ర అమావాస్య కాబట్టి గంగాజలం నీళ్లలో కలుపుకొని గంగాజలం కలిపి నీళ్లతో స్నానం చేయటం, అలాగే చైత్ర అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయటం, రావి చెట్టు దగ్గర దీపారాధన చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య కాబట్టి ఏవైనా చెట్లకు నీళ్లు పోస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మొక్కలు 3 నాటి ఆ 3 మొక్కలకు నీళ్లు పోయటం ద్వారా కూడా విశేషంగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. చైత్ర అమావాస్య ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో వైశాఖ మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, వైశాఖ మాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం.
4 చేతులు ఎందుకంటే మనం బతుకు కావలసినవి 4. నేను 4 కావాలంటాను కానీ మీరు 4 కోరని కూడా నాకు తెలుసు. మన బతుకు కావాల్సిన 4: ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ 4 మన బ్రతుకు కావాలి. మనం కోరుతున్నామా? మన కోరికల లిస్ట్ అంతా మధ్యలో ఉంటుంది. అర్థకామాలు చతుర్దిశలని వ్యాపించినటువంటిది ఆ పరతత్వ స్వరూపం అని చెప్పడం 4 చేతులు. పైగా 4 చేతులు అంటే మన బతుకు కావాల్సిన 4 కనుక ఆ 4 ఇవ్వడానికి 4 చేతులు. అయితే ఆవిడ 4 చేతులతో 4 ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కానీ 4 పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా లేము. ఆ 4 ఏమన్నా ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 పుచ్చుకోవడానికి సిద్ధమైన మనం కాదు. ఆ మధ్యలో 2 ఉన్నాయే, వాటి మీద ఎక్కువ కోరిక మనకి. అర్థకామాలు. ధర్మం కావాలి అని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ధర్మం, అమ్మ నాకు ధర్మం ఆచరించేటట్టు చెయ్యు, ధర్మబుద్ధి కలిగేటట్టు చెయ్యు, ధర్మం ఆచరించడానికి అవకాశం కలిగేటట్టు చెయ్యి అని అమ్మవారి ముందు ఎప్పుడైనా నమస్కరించామా? ప్రశ్నార్థకమే. చివరికి ముక్తి కావాలి అని ఏమైనా అడిగామా? అది ప్రశ్నార్థకమే. అర్థకామాల కావలసిన అడుగుతూనే ఉన్నా ఆవిడ ఇస్తూనే ఉంది. ఆవిడకి నిజంగా 2 చేతులు చాలు, కానీ 4 పురుషార్థాలు ఇవ్వడానికి 4 చేతులు పట్టుకుందయ్యా అమ్మవారు అన్నారు. కనుక చేతుల్ని వర్ణించేటప్పుడు 4 చేతులు అందుకు. ఇదొక భావమైతే ఆ 4 చేతులు ఎందుకు పట్టుకుంది ఒక అద్భుతమైన భావన చేస్తున్నారు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమ మథనాదంధకరిపోః చతుర్నాం శీర్షానాం సమమభయ హస్తార్పణధియా. అందరూ స్తోత్రం చేస్తాను మొదటి నుంచి చెప్పుకుంటాను. ఇక్కడ కవులు అంటే ఋషులు అని అర్థం. మామూలుగా పాటలు పాడి రాసేవాళ్ళని కాదు, ఇక్కడ ఋషులు. అదేవిధంగా వాగ్దేవతలు, బ్రహ్మాది దేవతలు వారు స్తుతిస్తున్నారు. అందులో మొదటి వరుసలో ఉంటాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి తర్వాత ఎవరినైనా చెప్పుకోవాలి. ఆయన 4 వదనాలతో స్తోత్రం చేస్తున్నాడు. ఆయన 4 వదనాలతో స్తోత్రం చేయడంలో ఒక పరమార్థం ఉంది. 4 చేతుల తల్లిని 4 వదనాలతో స్తోత్రం చేస్తున్నాడు అనడంతో ఆయన 4 వదనాలతో స్తోత్రం చేస్తున్నట్టు అర్థం ఏంటి? ఆయన 4 వదనాలు 4 వేదాలు కనుక 4 వదనాలతో స్తోత్రం అంటే చతుర్వేదములు అమ్మనే స్తుతిస్తున్నాయని చెప్పడం. చతుర్వేదములు అమ్మ స్తోత్రములే, వాటితో స్తుతిస్తున్నాడు. పైగా అందులో కోరుకుందిట. ఆ చేతుల దగ్గర నిలబడి స్తోత్రం చేస్తుంటే మిగిలిన 4 తలలకైనా రక్షణ లభిస్తుంది అనుకుంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే అయ్యవారు ఒక పని చేశారు ఈయనకి. అంతకుముందు బ్రహ్మదేవుడికి 5 తలకాయలు ఉండేవి. ఆయన ఊరుకోకుండా మొదటి తలకాయతో అహంకారపూరితంగా ప్రవర్తించాడు. దానితో శివుడి నుంచి వీరభద్రుడు వచ్చి ఆ తల గిల్లేశాడు. అందరికీ తెలిసిన కథే. ఎవరు? ఆ శివుడే గిల్లాడు. వీరభద్రుడు అంటే ఆయన రూపమే కదా. అందుకు శివుడు వల్ల ఒక తల పోయింది. నాన్నొక్కడు కొడితే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న కొడుతున్నాడు అంటే ఏంటంటే అలా కొట్టేస్తారు అని పిల్లాన్ని రక్షిస్తుంది. అదేవిధంగా నాన్నగారు ఒక తల గిల్లేశారు కనుక మిగిలిన 4 తలకాయలను రక్షించుకుందామని 4 చేతులు తల్లి దగ్గరికి ఇచ్చాడు. ఇక్కడ ఆవిడేం చేసింది? 4 చేతులతో 4 తల్లికి అభయం ఇచ్చేస్తుంది. అది ఎందుకంటే చేతులు 4 అయినా అభయమే. అవి అభయ ముద్ర పట్టక్కర్లే, ఆ చెయ్యి అంటేనే అభయం. తెలుసుకోండి, ఇక్కడ ఆ 4 చేతులతో ఇచ్చేవన్నీ అభయమే. కనుక 4 తలకాయల వాడికి ఆ 4 తలలైనా క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుని 4 తలలతో 4 చేతుల తల్లిని ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే చతుర్నాం శీర్షానాం సమం అభయహస్తార్పణధియా. ఆ 4 చేతుల్ని అభయహస్తములుగా చేసి తన 4 తలల్ని మళ్ళీ గిల్లిపారేయకుండా కాపాడుతుంది అని నమ్మకంతో వచ్చి స్తోత్రం చేస్తున్నాడమ్మా అని చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి శివుడు కోపగించుకుంటే అమ్మ రక్షించగలదు అని ఒక భావం. అలా రక్షిస్తుందా అంటే శివుడు కోపగించుకుంటే గురువు రక్షించగలడు, గురువు కోపగించుకుంటే శివుడు కూడా రక్షించడు అని శాస్త్రం చెప్తోంది మనకు వాక్యం. అమ్మవారు గురుమండల రూపిణి. శివుడు ఎప్పుడు కోపగించుకుంటాడు? బ్రహ్మదేవుడు ఎంత తప్పు చేయగలమండి మనం శివుడు కోపగించుకోవడానికి? ఆ తప్పు చేయడం కూడా చేత కాదు. శివుడు కోపం ఏది వస్తుందని శాస్త్రంలో శివుడే చెప్తాడు ఒక చోట. శృతి స్మృతి మమైవాజ్ఞ. శృతి స్మృతులు నా ఆజ్ఞలు అంటే ధర్మము నా ఆజ్ఞ. దాన్ని పాటిస్తే నేను సంతోషించేవాడికి రక్షణ ఇస్తాను, దాన్ని ఉల్లంఘిస్తే వాడు శిక్షార్హుడు అన్నాడు ఇక్కడ. ఈశ్వరుడు కృత్యమేది? ఈశ్వరుడు అంటే ప్రపంచానికి ప్రభువు. ప్రభువు యొక్క కృత్యం ఏంటంటే తాను నియమించిన చట్టం శాస్త్రం దాన్ని అనుసరిస్తే అనుగ్రహిస్తాడు, దానిని అతిక్రమిస్తే శిక్షిస్తాడు. అంతే కదా. ఎప్పుడైనా పాలనలో అదే ఉంటుంది. తాము ఏర్పరిచినటువంటి చట్టాన్ని అనుసరిస్తున్నంత కాలం నీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలన్నీ వస్తాయి. అతిక్రమిస్తే శిక్ష వస్తుంది. అయితే ఈ ప్రభుత్వంలో లోకంలో తప్పించుకోవచ్చు, కానీ ఆయన దగ్గర అప్పుడు తప్పించుకోలేడు. అందుకే ఆయన కోపగించుకునే పని అంటే ఇది. అలాంటిది ఏదో తప్పు చేసేసాం.
తప్పు చేసి అయ్యా ఇకపై చెయ్యను అని ఆయన దగ్గరంటే అంత తొందరగా కరగడు. ఇకపై చెయ్యనని నిశ్చయించుకుని గురుమండల రూపిణి అని అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ తల్లి 4 చేతులతో అభయమిచ్చి ఇక నువ్వు దెబ్బతినకుండా చక్కగా క్షేమంగా ఉండేటట్టు చేస్తుందనే భావం కూడా దీనివల్ల గ్రహించవలసింది. కనుక అమ్మ 4 చేతుల్లో ఏం పట్టుకుందని కాదు, 4 చేతులతో అభయమిస్తోంది అని తెలుసుకోవాలి ఇక్కడ. పైగా అసలే ఎర్రని చేతులు, ఎర్రని చేతి గోరింట కూడా పెట్టుకున్నది, దానితో అంగుళులు. సాధారణంగా ఎవరికైనా చేతుల భాగం వచ్చేటప్పటికి ఎరుపుదనం వస్తుంది, అంగుళుల దగ్గర మరింత కనబడుతుంది. అసలే ఆ ఎర్రని తల్లి చేతి ఎర్రదనం, దాని అంగుళులు ఇంకెలా ఉంటాయో చూడాలి. హస్తాలను కూడా పద్మాలతో పోల్చడం మనకు కనబడుతుంది ఇక్కడ. అమ్మ హస్త పద్మం. పద్మానికి ఒక లక్షణం ఉంది, పద్మము యందు ఉండేది పద్మాదేవి అన్నారు ఇక్కడ. పద్మ అంటే మహాలక్ష్మి, మహాలక్ష్మి పద్మంలో ఉంటుందట. అది పద్మాలు కూడా లక్ష్మీ స్వరూపములే అని చెప్తారు. అంటే లక్ష్మి ఉంటే లక్ష్మీ కళ ఉంటుంది, కానీ పద్మములు లక్ష్మీ కళలు ఉంటాయి. అమ్మవారి చేతుల్లో ఉన్న లక్ష్మి మామూలుగా పద్మాల్లో ఉన్న లక్ష్మి కంటే గొప్ప లక్ష్మి అన్నారు ఇక్కడ. లక్ష్మి ఉన్న కమలం ఎలా శోభిస్తుందో అలా శోభిస్తున్నాయట హస్తములు. నఖానాముద్యోతై నవనలిన రాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామ కథము మే కయాచిద్వా సామ్యం భవతు కలయాహంత కమలం యది క్రీడల్లక్ష్మీచరణతలలాక్షారసచనం. ప్రతి వర్ణంలో కూడాను అతిలోక సుందరం అనే మాట కనబడుతుంది. లోకాతీత లావణ్య అమ్మవారిది. అసలు లలిత అనే మాటకి ఒక అర్థం చెప్తూ లోకాతీత లావణ్యాత్ లలితాతేన శోచ్యతే అని శాస్త్రవాక్యం. సర్వం శ్రీ లలితా మహాత్యపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆదివారంతో కూడిన అమావాస్య చాలా గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. సహజసిద్ధంగా మనం ఏదైనా ఒక ఇష్టకామ్యార్థ సిద్ధిని అనుకొని ఆ భగవంతునిపై మనసు లగ్నం చేసి కనుక ఆ నామస్మరణ కనుక చేసినట్లయితే అమావాస్య తిథి యొక్క ప్రభావం చేత చక్కగా సఫలీకృతం అవటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ ఆదివార అమావాస్య నాడు గనక దక్షిణం వైపు తిరిగి వంశంలో ఉద్ధరింపజేసేటువంటి పితృదేవతలకు చేతిలో నువ్వులు పోసుకొని కాసిని ఈ యొక్క బొటని వేలు మధ్య భాగం సందు నుంచి నీటితో వారికి శివనామాన్ని చేర్చి తర్పణం కనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క వంశము ఉద్ధరింపబడుతుంది. కష్టాలు అనేటువంటివి లేకుండా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని ఆ పితృదేవతలు అనుగ్రహిస్తారు సుమా అని చెప్పేసి శాస్త్రవచనం అన్నమాట. అందుచేత అమావాస్య ఆదివారం కూడినటువంటి ఈ తిథి అద్వితీయమైనటువంటి వంశోద్ధరణకు సహకరిస్తుంది. పుట్టినటువంటి పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమనవళ్ళు అందరూ కూడాను సుఖశాంతులతో, ఆర్థిక పురోభివృద్ధితో, విద్యా రంగాలలో జ్ఞానతత్వంతో సుసంపన్నమైన జీవితాన్ని సాధించటానికి ఆస్కారాన్ని ఇస్తారు ఆ పితృదేవతలు. ఇంత గొప్ప విశేషకరమైంది. అలాగే పరమేశ్వరుడికి కూడాను నువ్వులు వేసి నీటిలో, పాలల్లో వివిధ రకాలైన ద్రవ్యాలతో అభిషేకం చేయవచ్చు. అంటే శివ పరమాత్ముని సన్నిధిలో మనం వివిధ రకాలైనటువంటి పుష్పాల నీటితోనూ, రుద్రాక్ష నీటితోనూ, వివిధ రకాలైన పండ్ల రసాలతోనూ, పంచామృతాలతోనూ కొద్దిగా నువ్వులు వేసి అభిషేకం అమావాస్య నాడు గనక ఆచరిస్తే
మనకు జాతకరీత్యా సంభవించే శని దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తాడు పరమేశ్వరుడు ఈ అమావాస్య తిథి నాడు అని కూడా శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:22 తిథి అమావాస్య రాత్రి 1 గంట వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 12:38 వరకు. వర్జం రాత్రి 9:08 నుంచి 10:32 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:41 నుంచి 5:32 వరకు. అమృతకాలం సాయంకాలం 6:20 నుంచి 7:44 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం అశ్విని అమాయోగం, ఆదివారం అమాయోగం. ఇవి రెండూ కూడా పితృదేవతారాధనలో విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. అంటే 10,000 యుగాలు పితృదేవతల్ని ఆరాధిస్తే ఏ రకమైన సత్ఫలితం కలుగుతుందో అంతటి పుణ్యం కలిగించేటువంటి రోజులన్నమాట. అలాగే ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే సన్నీళ్లతో స్నానం చేయడం, ఉదయానంతరం సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో సూర్యునికి పూజ చేసి ఆవు పాలతో చేసినటువంటి పాయసం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం, నూనె పదార్థాలు తినకపోవడం, ఒకపూటే భోజనం చేయడం మొదలైనటువంటి కార్యక్రమాలను ఆచరించడం ద్వారా అమావాస్య కాబట్టి పితృదేవతలను ఆరాధన చేయడం మొదలైనవి అనుభవయోగ్యమైన సంపదను పెంచడంతో పాటు పిల్లలను అభివృద్ధిలోకి తీసుకొస్తాయి, ఆరోగ్యాన్ని పెంచుతాయి. నేటి ఆణిముత్యాలు. తనకి తాను యజమాని కాలేని వ్యక్తి ఎన్నటికీ స్వతంత్రుడు కాలేడు. నిన్న రాత్రి వరకు సంతోషించిన కైక మనసు అకస్మాత్తుగా ఎందుకు మారింది? వరాలు ఎందుకు జ్ఞాపకం వచ్చి అడిగింది? ఎవరు చేశారు ఈ పని అంటే? లౌకికంగా ఎవరో ఒక వ్యక్తి నీకు కనపడచ్చు, కానీ అసలు ఫలితము అలా రావడానికి కారణము దైవము. ఆ దైవము కంటికి కనపడదు, అది వెనక నుండి సమస్త ఫలితములను ఇస్తూ ఉంటుంది. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారి భాగవతంలో. కంటికి కనపడి ఒకానొకప్పుడు నువ్వు ఒక తప్పు చేశావు, ఆ గత జన్మలలో పాపం నిన్నిప్పుడు కట్టి కుడుపుతోంది, అందుకని నువ్వు పొందుదామనుకున్న యవ్వరాజ్య పట్టాభిషేకం ఇవాళ జరగదు, నువ్వు రాజ్యానికి దూరం అయిపోతున్నావు అని పరమేశ్వరుడు నువ్వు చేసిన పాపాన్ని నీకు చెప్పి ఫలితాన్ని ఇవ్వడు. పాప ఫలితములు జీవుడివి పరమేశ్వరుడికి తెలుసు.
తెలుసు కనుక ఆయన ఎప్పుడు ఏ ఫలితం ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఫలితాన్ని ఆయన ఇచ్చినప్పుడు నువ్వు ఎదురు తిరగడం అంటే పరమేశ్వరుడు ఇచ్చిన శాసనమునకు ఎదురు తిరగడం. ఆ ఎదురు తిరగడం కన్నా అనుదైవస్య కర్మతత్, ధర్మమును ఆలోచించు. చేతకానితనంతో నేను ఒక క్షత్రియుడనయ్యుండి వెనక్కి తిరిగి పారిపోవట్లేదు, నేను ధర్మం తప్పట్లేదు. ఒక కొడుకుగా తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం నా పుత్రధర్మం. ఆ ధర్మమునందు నేను నిలబడుతున్నాను. అలా నిలబడుతున్నప్పుడు దాని నుండి నన్ను భ్రష్టుణ్ణి కమ్మని, నేను భ్రష్టుణ్ణైపోయి రాజ్యాన్ని స్వీకరించి భరతుణ్ణి ఖైదు చేసి దశరథుణ్ణి ఖైదు చేస్తాను. దానివలన ఏమిటి ప్రయోజనం? నేనే ధర్మం తప్పి నేనే తండ్రిని కారాగారంలో పెడితే రేపు నా క్రింద ఉండేటటువంటి ప్రజలు ఎవరి యందు ధర్మం నిలబడుతుంది? అందరూ స్వార్థపూరితమైన మనస్సుతో ఉంటారు. 2 వరాలు ఇస్తానని మాట ఇచ్చి రాత్రి కైకమ్మకి 2 వరములను ఇచ్చిన ప్రకారంగా ఆమె కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చెయ్యలేకపోయిన కారణం చేత దశరథ మహారాజు గారు వృద్ధుడైపోయాడు కనుక శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు స్వర్గలోకవాసం పొందకుండా నరకానికి వెళ్ళిపోతాడు. ఎవరికి కలిసొచ్చిన పని? ఎందుకు వచ్చిన అక్కర్లేని పనులు? క్షాత్రం ఉండడం వేరు, క్షాత్ర ప్రదర్శన చేసేటప్పుడు యుక్తాయుక్త విచక్షణ చేసి ధర్మాధర్మములను ఆలోచించడం వేరు. లక్ష్మణ, నువ్వు తొందరపడుతున్నావు. నువ్వు విషయాన్ని ధార్మికంగా ఆలోచించలేదు. ధర్మమునకు కట్టబడ్డం నా యొక్క లక్షణం. కాబట్టి నా పట్టాభిషేక సమయమునందు పట్టాభిషేక సంబంధమైన సంభారములను తెచ్చి అక్కడ పెట్టినప్పుడు నువ్వు ఎంత పూనికతో ఉత్సాహంతో ప్రవర్తించావో, ఇప్పుడు మళ్ళీ ఆ పట్టాభిషేక సంభారములను తొలగించడం ఎందు అంతే ఉత్సాహంతో అంతో సంతోషంతో ఉండు, తీసేసేయి. అది రాముడంటే. రాముడి లాంటి వ్యక్తి, రాముడి లాంటి శీలం ప్రపంచ వాంగ్మయంలో మీకు వేరొక గ్రంథం ఇక లేదు. రామాయణం లాంటిది. రామచంద్రమూర్తి లాంటి ధర్మమూర్తి ప్రపంచ వాంగ్మయంలో ఎన్ని భాషలున్నాయో, ఎన్ని భాషలలో ఎన్ని గ్రంథాలున్నాయో అన్ని గ్రంథాలలో రాముడి లాంటి వ్యక్తి ఇక లేడు లేడు లేడు. రాముడంటే రాశీభూతమైన ధర్మం. ఈ మాట చెప్తే ఇంత లక్ష్మణస్వామి ధనస్సు పట్టుకుని తలదించేసుకున్నాడు. కౌసల్య చూసి ఒక మాట అంది, అబ్బా ఏమి ధార్మికుడు నా కొడుకు. దీన్ని శ్రీరామాయణంలో పెద్దవాళ్ళు సద్దెన్నపు మూట అంటారు. ఈ శ్లోకం ఇల్లాలికి రాకుండా ఉండకూడదు అని. ఒక స్త్రీ వివాహం అయిపోయిన తర్వాత, ప్రత్యేకించి ఆమె బిడ్డల్ని కన్న తర్వాత ఆమెకి కంఠగతమై ఉండాలా శ్లోకము అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ శ్లోకం తెలియకపోతే కన్న తల్లిగా ఆమె ఏదో పెద్ద పొరపాటు చేసినట్టే లెక్క. ఆమెకి ఈ శ్లోకం ధారణలో ఉండాలి. శ్రీరామాయణంలో దీన్ని ఏమని పిలుస్తారంటే, ఈ శ్లోకాన్ని సాక్షాత్ కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పరమాచార్య స్వామి వారి వంటి పెద్దలు, పరమాచార్య స్వామి వారంటే విశేషమైన రామభక్తులు, ఎక్కడికి వెళ్ళినా ఆయన పిల్లలతో రామనామని రాయించేవారు. ఇచ్చిన నిర్దేశిత సమయంలో ఎక్కువసార్లు రామనామం రాసిన వారికి బంగారు మాడలు ఇచ్చేవారు ఆయన, వెండి మాడలు. అందరికీ రాగి మాడలు ఇచ్చేవారు. ఒక చోట ఉత్తర హిందూస్థానంలో పరమాచార్య స్వామి వారు వెళ్ళినప్పుడు కామకోటి పీఠాధిపతులు అనబోయి రామకోటి పీఠాధిపతులు అన్నాడు ఒక ఆయన. ఆయన ప్రత్యుత్తరం చెప్తూ కామకోటికి రామకోటికి అభేదం అన్నారు. కాముడున్న చోట రాముడు ఉండడు, రాముడున్న చోట కాముడు ఉండడు. మా కంచి కామకోటికి రామకోటికి అభేదం అన్నారు తప్ప రామకోటి కాదు కామకోటి అని ఆయన సరిదిద్దలేదు. అంత భక్తి ఆయనకి రాముడంటే. అటువంటి పరమాచార్య స్వామి వారు కూడా ఈ మాట చెప్తూ ఉండేవారు. ప్రతి కుటుంబంలో వివాహమైపోయినటువంటి ప్రతి స్త్రీ కన్న తల్లి కాకముందు ఈ శ్లోకాన్ని నేర్చుకోవాలి. బిడ్డని పడుకోబెట్టినప్పుడు, జోలపాడినప్పుడు, ఊయలలో పడుకోబెట్టినప్పుడు, చిన్నవాడు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఈ శ్లోకాన్ని, ఈ కథని చెప్తూ వాడి జీవితాన్ని దిద్దడం ప్రారంభం చెయ్యాలనేవారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అర్జునుడు భీముడితో ఇలా అన్నాడు, ఓ భీమా, నువ్వు నాకన్నా పెద్దవాడవయ్యా, గురువుతో సమానుడు. అందువల్ల
నేను ఇంకేమీ మాట్లాడాలని అనుకోవటం లేదు. నేను ఆయన అన్ని విధాలా గౌరవించినవాడు, పూజ్యుడు. నస్మరం త్యపరాధాని స్మరంతి సుకృతాన్యపి అసంభిన్నార్య మర్యాదాగ సాధవః పురుషోత్తమాగ. సాధువులుగా ఉండి పెద్ద మర్యాదలను దాటని పురుషోత్తములు ఇతరుల అపరాధాలను తలుచుకోరు, మంచి పనులే స్మరిస్తారు. నువ్వు ఆ సాధు పురుషుడివే కదా, మర్యాదలు దాటని పురుషోత్తముడివే కదా, మరి కౌరవుల అపరాధాలను ఎందుకు తలుచుకుంటున్నావు? వారి మంచి పనులనే గుర్తు చేసుకో, స్మరించు అన్నాడు. తర్వాత ధర్మరాజు విదురుడితో ఇలా అన్నాడు, ఓ విదురా, నా మాటను ఆ ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పు. పుత్రుల శ్రాద్ధ కార్యం కోసం ఎంత కావాలంటే అంత ధనమిస్తాను. నాకు అపకారం చేసిన వారికి, భీష్ముడు మొదలైన మంచి వారికి శ్రాద్ధం కోసమే నా కోశాగారం నుండి ధనం లభిస్తుంది అని చెప్పాడు ధర్మరాజు. భీముడు వరగా అర్జునుడిని చూశాడు. అట్లా ఆ తర్వాత ధర్మరాజు విదురుడితో ఇలా అన్నాడు మళ్ళీ, ఓ మహాత్మా, ఆ ధృతరాష్ట్రుడు భీముడిపై కోపించకూడదు. ఎందుకంటే భీముడు అడవిలో మంచు వాన ఎండలతో ఎంతగానో బాధపడ్డాడు, ఎన్నో దుఃఖాలను అనుభవించాడు. ఇదంతా నీకు తెలుసు కదా ఓ బుద్ధిమంతుడా. అయినా నా మాటగా రాజుకు చెప్పు, ఎప్పుడు ఏదేది ఎంతెంత కావాలో అంతంత నా ఇంటి నుంచి తీసుకోవచ్చు అని చెప్పు. భీముడు తీవ్రమైన దుఃఖానికి లోనై ఈర్ష్యను ప్రకటించాడు. దానిని మనస్సులో పెట్టుకోకండి అని చెప్పు. నా వద్ద ఉన్న కొద్దిపాటి ధనానికి, అర్జునుడి ఇంటిలో ఉన్న ధనానికి ధృతరాష్ట్రుడే యజమాని అని చెప్పు. ధృతరాష్ట్రుడే రాజు కనుక ఆయన విప్రులకు దానాలు చేయవచ్చు, స్వేచ్ఛగా ధనాన్ని ఖర్చు పెట్టచ్చు. ఈ రోజున ఆయన పుత్రుల రుణాన్ని, ఆప్తుల రుణాన్ని కూడా తీర్చుకోవచ్చు అని చెప్పు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ శరీరం కూడా మీకు ఆధీనమై ఉంది, ధనాలన్నీ మీకు వశమై ఉన్నాయి, ఈ విషయంలో మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, సందేహించకండి అని కూడా చెప్పు అని విదురుడితో అన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 13వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, ధర్మరాజాలు చెప్పగానే విదురుడు ధృతరాష్ట్రుడికి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ మహార్థంతో కూడిన మాటలను ఇలా చెప్పాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను నీ మాటలను మొదటి నుంచి ధర్మరాజుకు చెప్పాను. వాటిని విని అతడు నీ మాటలను మెచ్చుకున్నాడు. అర్జునుడు కూడా అంగీకరించాడు. అతడు తన ఇంటినంతా నీకు అర్పిస్తున్నాడు. అంతేకాదు, అర్జునుడు తన ఇంటిలోని ధనాన్ని మాత్రమే కాకుండా తన ప్రాణాలను కూడా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఓ రాజర్షి, ధర్మరాజు నీ కుమారుడు. అతడు కూడా తన రాజ్యాన్ని, ప్రాణాలను, దానాలను, ఇంకేమైనా ఉంటే దానిని కూడా నీకు ఇస్తున్నాడు. కానీ భీముడు ఒక్కడే గతంలో అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకున్నాడు, లెక్కలేనన్ని సకల దుఃఖాలను తలుచుకున్నాడు. నిట్టూరుస్తూ నీకు ధనం ఇవ్వటానికి ఎంతో కష్టం మీద అంగీకరించాడో లేదో తెలియదు, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజా, ధర్మరాజు, అర్జునుడు కలిసి నిన్ను ఓదార్చారు, నీపై మంచి భావాన్ని కలిగి ఉన్నారు. ఈ సందర్భంలో ధర్మరాజు నీతో ఒక మాటను ఇలా చెప్పాడు, మా భీముడు గత వైరాన్ని గుర్తు చేసుకొని ఎప్పుడైనా అన్యాయంగా ప్రవర్తిస్తే అతడిపై కోపగించకు అని ధర్మరాజు నీతో చెప్పమన్నాడు. ఓ రాజా, క్షత్రియ ధర్మ సామాన్యంగా ఇలాగే ఉంటుంది. భీముడికి యుద్ధంలోనూ క్షాత్ర ధర్మంలోనూ ఎంతో ఆసక్తి. అందుచేత భీముడి యొక్క ప్రవర్తనకు నేను, అర్జునుడు నిన్ను క్షమించమని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం. ఓ రాజా, ప్రసన్నుడు కా. ఇక్కడ నా దగ్గర ఉన్న ధనానికంతా నువ్వే స్వామివి. నువ్వు ఎంతో ధనాన్ని దానం చేయాలనుకుంటే అంత ధనాన్ని దానం చేసుకోవచ్చు. ఈ రాజ్యానికి, నా ప్రాణాలకు కూడా మీరే ప్రభువులై ఉన్నారు. విప్రులకు ఇవ్వవలసిన అగ్రహారాన్ని ఇవ్వు, పుత్రులకు చేయవలసిన పరలోక ప్రక్రియలను కూడా సంబంధించి ద్రవ్యాన్ని ఇవ్వవచ్చు.
రత్నాలను, గోవులను, దాసదాసీ జనాన్ని ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. ఓ విదుర, ఆయన అనుమతితో దీనులు, అంధులు, బుద్ధిహీనుల కోసం అక్కడక్కడ వివిధ అన్న రస పానీయాల కేంద్రాలను ఏర్పాటు చేయి. గోవులు నీరు త్రాగటానికి అవసరమైన నీటి గుంటలను ఏర్పాటు చేయి. వివిధ పుణ్యకర్మలను ఆచరింపజేయి అని ధర్మరాజు, అర్జునుడు కలిసి నాకు చెప్పారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇది అక్కడ జరిగిన విషయం కనుక ఇకపై నువ్వు చేయవలసిన పనిని చేయి. మేము చేయవలసిన పనిని చెప్పు అన్నాడు విదురుడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు పాండవులను అభినందించాడు, సంతోషించాడు. కార్తీక పూర్ణిమ రోజున మహాదానాలను చేయాలని మనస్సులో సంకల్పం చేసుకున్నాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 14వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, విదురుడు అలా చెప్పగానే ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత భీష్ముడి కోసం, తన కుమారుల కోసం విప్రులను, ఆప్తులను చక్కగా పరిశీలించి వేల కొద్దీ నియమించాడు. వారి కోసం అన్నపానాలను, వాహనాలను, వస్త్రాలను, బంగారాన్ని, మణులను, రత్నాలను, దాసదాసీ జనాలను, గొర్రెలను, మేకలను, కంబళ్ళు, రత్నాలను, గ్రామాలను, పొలాలను, గాడిదలను, అలంకరణతో పాటు ఏనుగులను, గుర్రాలను, అందమైన కళ్యాణను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు మరణించిన వారిని ఉద్దేశించి ఒక్కొక్కరి పేరున అందరికీ దానాలు చేశాడు. భీష్ముడిని, ద్రోణుణ్ణి, సోమదత్తుణ్ణి, బాహ్లీకుణ్ణి, దుర్యోధనుణ్ణి, ఇతర కుమారులను, జయత్రథుడు మొదలైన ఆత్మీయులను అందరినీ స్మరించుకొని విడివిడిగా అన్ని దానాలను చేశాడు. ధర్మరాజు అనుమతితో ఆ శ్రద్ధ యజ్ఞం అధిక ధన దక్షిణలతోనూ అనేక ధనరత్నాలతోనూ నిండుగా ఉంది. ధృతరాష్ట్రుడు అదంతా దానం చేశాడు, ఉండిందంతా చేశాడు. మేఘం వర్షించింది. పంటను సంతోషపెట్టినట్టుగా ధృతరాష్ట్ర మహారాజు అనే మేఘం వసుధారాలను కురిపిస్తూ విప్రులను సంతోషపెట్టింది. అంటే బంగారాన్ని పూర్తిగా ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆ ధృతరాష్ట్రుడు సకల వర్ణాల వారికి అన్నపాన రసాలను ఇచ్చి సంతోషింపజేశాడు. ఆ శ్రాద్ధ యజ్ఞం మహాసాగరంలాగా కనిపించింది. అలా శ్రాద్ధ యజ్ఞం జగత్తును ముంచెత్తింది. దానాలతో ప్రతి గ్రహీతులందరూ కూడా తృప్తి చెందారు. ప్రతి గ్రహీతులందరూ కూడా తీసుకున్నవాడు. ఆ విధంగా ధృతరాష్ట్రుడు పుత్రపౌత్రాలకు, తన పితరులకు, తనకు, గాంధారికి కూడా పరలోకానికి సంబంధించిన శ్రాద్ధాకర్మను చక్కగా చేశాడు. అనేక విధాలుగా దానాలు చేసి అలిసిపోయాడట. ధృతరాష్ట్ర మహారాజు దానయజ్ఞాన్ని ముగించాడు. ఇది చూశారు, దానయజ్ఞమట. అది చక్కని దక్షిణలతోనూ అన్నదానాలతోనూ జయప్రదంగా జరిగింది. ఓ రాజా, ఈ విధంగా ధృతరాష్ట్ర మహారాజు 10 రోజులు వివిధ దానాలు చేసి పుత్రపౌత్రుల రుణం తీర్చుకున్నాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 15వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. మహారాజా, తెల్లవారింది. ధృతరాష్ట్ర మహారాజు గాంధారితో సహా అడవికి బయలుదేరటానికి సిద్ధమయ్యాడు. అబ్బా, ఇప్పటికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే అంత ఖాళీ చేశాడు కదా. పాండవుల్ని పిలిచి అభినందించాడు. నాయన, ఈరోజు కార్తీక పౌర్ణిమ కనుక ధృతరాష్ట్రుడు వేదవేత్తలైన బ్రాహ్మణులచే యాత్ర చేయటానికి అనుగుణంగా యాగం చేయించాడు. వనవాసానికి సంబంధించిన నారబట్టలను ధరించి అగ్నిహోత్రుణ్ణి ముందుంచుకున్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు చుట్టూతా ఆయన కోడళ్ళు నిలబడ్డారు. ఇంతలో ధృతరాష్ట్రుడు నెమ్మదిగా భవనం నుండి బయటకు వచ్చాడు. అలా ఆయన నడవటాన్ని చూసి కౌరవ పాండవుల కాంతులు, కౌరవ రాజవంశానికి చెందిన ఇతర స్త్రీలు పెద్దగా ఏడ్చారు. అప్పుడు వారి ఏడుపు అంతటా వ్యాపించింది. తర్వాత ధృతరాష్ట్రుడు పేలాలు, విచిత్ర పుష్పాలతో ఆ గృహాన్ని పూజించాడు. భృత్యవర్గానికి ధనాన్ని దానం చేశాడు. తర్వాత వారిని విడిచి ముందుకు నడిచాడు. అప్పుడు ధర్మరాజు వణికిపోతూ ధృతరాష్ట్రుడు వద్దకు వచ్చి చేతులు జోడించాడు. కన్నీరు కారుస్తూ బొంగురు పోయిన గొంతుతో ఇలా అన్నాడు. తండ్రి, ఎక్కడికి వెళ్తున్నావు?
అని పెద్దగా ఏడుస్తూ నేలపై పడ్డాడు. అలాగే అర్జునుడు ఎంతగానో దుఃఖిస్తూ మాటిమాటికి నిట్టూర్చాడు. భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు, విదురుడు, సంజయుడు, యుయుత్సుడు, కృపుడు, ధౌమ్యుడు, ఇతర విప్రులు వీళ్ళంతా కూడా కన్నీరు గారుస్తుంటే పాపం భీముడు మాత్రం కళ్ళు మాత్రం మూసుకున్నాడు అంతే, ఎవరికి తెలియకుండా. ధృతరాష్ట్రుని వెంట వెళ్ళారు. గాంధారి మాత కళ్ళకు గంతులు కట్టుకొని ఉంది. తన చేతులను కుంతీదేవి భుజం మీద ఆనించింది. అప్పుడు కుంతీదేవి ఆ చేతులను పట్టుకొని ఆమెతో కలిసి నడిచింది. ఆ గాంధారి భుజం మీద ధృతరాష్ట్రుడు చేయి పెట్టి చక్కగా నడిచాడు. అప్పుడు ద్రౌపది, సుభద్ర, పసిపిల్లవాడిని ఎత్తుకున్న ఉత్తర, ఉలూపి, చిత్రాంగద, ఇతర స్త్రీలు కొందరు కోడళ్లతో కలిసి ధృతరాష్ట్రుడి వెంట కొద్ది దూరం నడిచారు అంతే. వారందరూ దుఃఖంతో ఏడుస్తుంటే అక్కడ పెద్ద కోలాహలం వ్యాపించింది. దాంతో నగరంలోని ప్రజలందరూ అన్ని వైపులా ఉన్న ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఓ జనమేజయ, పూర్వం జూదలో ఓడి కౌరవ సభ నుంచి పాండవులు వెళుతూ ఉంటే ప్రజలు ఎలాంటి దుఃఖాన్ని అనుభవించారో అలాంటి దుఃఖాన్ని హస్తినాపురం ధృతరాష్ట్రుడు వెళుతూ ఉంటే అనుభవించింది. ప్రజలు ఎంతగానో శోకిస్తూ ముందుకు సాగుతున్న ధృతరాష్ట్రుని చూశారు. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 16వ అధ్యాయం. వైశంపాయనుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ధృతరాష్ట్రుడు ముందుకు నడుస్తున్నాడు. అప్పుడు మేడల పై భాగాల్లోనూ నేలపైన నిలబడిన స్త్రీ పురుషులు పెద్దగా రోధించారు. అప్పుడు ధృతరాష్ట్రుడు చేతులు జోడించి వారికి నమస్కారం చేశాడు. వణుకుతూ రాజమార్గంలో నడుస్తూ స్త్రీ పురుషుల గుంపులలో నుండి అతి కష్టం మీద వర్ధమాన ద్వారం దాటి హస్తినాపురం నుండి బయటకు వచ్చాడు. మాటిమాటికి ప్రజలకు వీడ్కోలు చెప్పాడు. విదురుడు, సంజయుడు కూడా రాజుతో పాటు అడవికి నడవసాగారు. ధృతరాష్ట్రుడు మాత్రం కృపుణ్ణి, యూయుత్సుణ్ణి ధర్మరాజుకు అప్పగించి వెనకకు వెళ్ళమన్నారు. ప్రజలు కూడా వెనక్కు తిరిగి పురంలోకి వెళ్ళారు. ధర్మరాజు ధృతరాష్ట్రుడికి అనుమతి తీసుకొని అంతఃపుర స్త్రీలను వెనకకి పంపాలని అనుకున్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడి వెంట వెళుతున్నటువంటి కుంతీదేవిని చూసి ఇలా అన్నాడు. అమ్మా, నేను ఈ రాజు వెంట వెళతాను. నువ్వు కోడళ్లతో కలిసి నగరంలోకి వెళ్ళు. ఈ ధృతరాష్ట్ర మహారాజు తపస్సు చేయాలన్న దృఢమైన కోరికతో వెళుతున్నాడు కనుక ఈయనని వెళ్ళనివ్వు అన్నాడు. ఆ మాటలు విని కుంతీదేవి గాంధారిని పట్టుకునే ఉండి కన్నీరు కారుస్తూ ఇలా అంది. మహారాజా, నేను కూడా గాంధారితో కలిసి తాపసిని అవుతాను. నువ్వు సహదేవుడిపై ఎప్పుడూ ప్రేమనే చూపించు, స్నేహాన్ని కలిగి ఉండు. ఇతడు ఎప్పుడూ నాపైన నీపైన కూడా ఎంతో ఇష్టం గలవాడు. అలాగే ఎప్పుడూ యుద్ధభూమిలో వెన్ను చూపించని కర్ణుణ్ణి కూడా తలుచుకో. ఎందుకంటే నా దుర్గతి కారణంగా ఆ వీరుడు యుద్ధంలో చనిపోయాడు. ఓ కుమారా, నేను బుద్ధిహీనురాలను. నా మనస్సు నిజంగా లోహంతో నిర్మించబడింది. అందుకే అది బ్రద్దలు కావటం లేదు. అందుకే నేను కర్ణుణ్ణి చూడలేకపోయినా అది 100 ముక్కలు కావటం లేదు. ఓ రాజా, ఇలాంటి స్థితిలో ఉన్న నేను ఇంకేమీ చెప్పలేను. అది నేను చేసిన తీవ్రమైన దోషం. ఓ మహాబాహు, ఆ సూర్యసుతుడైన కర్ణుణ్ణి కోసం నువ్వెప్పుడూ సోదరులతో కలిసి ఉత్తమమైన దానాలు చేయి. తర్వాత నువ్వు ఎప్పుడూ కూడా ద్రౌపదికి నచ్చినట్లుగానే నడుచుకో. భీమార్జున నకులను సంతోషపెడుతూ ఉండు. ఇప్పుడు వంశభారమంతా నీ మీదే ఉంది. నేను గాంధారితో కలిసి తాపసిని అవుతాను. బురదను పూసుకుంటూ నియమాలు పాటిస్తాను. ఈ అత్తమామల పాత సేవ చేసుకుంటూ అడవిలోనే బ్రతుకుతాను అంది. ధృతరాష్ట్రుడు, గాంధారి ఎప్పుడు కుంతీదేవిని కోడలిగానే భావించారు. ఆ మాటలు విని ధర్మరాజు సోదరులతో సహా ఎంతగానో దుఃఖించాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. తర్వాత 2 క్షణాలు ఆలోచించి ఎంతో దీనంగా తల్లితో ఇలా అన్నాడు. తల్లి, నువ్వు అడవికి వెళ్ళటానికి నేను అంగీకరించను. నన్ను అనుగ్రహించు. గతంలో నువ్వు
విదులాదేవి మాటలను చెప్పావు. ఆ మాటల ద్వారా క్షత్రియ ధర్మాన్ని పాటించమని బోధించావు. దీనిని మనం ఉద్యోగపరంలో యుద్ధ ప్రారంభమయ్యే సమయంలో చెప్పుకున్నాం కదా, అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు. అలాంటి నువ్వు మమ్మల్ని ఇప్పుడు విడిచి వెళ్ళిపోతావా? వెళ్ళకు. కృష్ణుడి ద్వారా నేను నీ ఆలోచనను విని రాజులందరినీ సంహరించాను. ఈ అఖండ సామ్రాజ్యాన్ని పొందాను. అలా నాకు బోధించిన ఆ నీ బుద్ధి ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఏమైపోయింది? నేను విన్న నీ ఆలోచన ఏమైంది? క్షత్రియ ధర్మంలో నిలవాలని నువ్వు మాకు చెప్పి ఇప్పుడు నువ్వే దాని నుండి జారిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? తల్లి, మమ్మల్ని, నీ కోడళ్ళని, ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి ఆ దుర్గమమైన అరణ్యంలో ఎలా జీవిస్తావు? కనుక నాపై దయచూపు అని బాధపడ్డాడు. ఆ మాటలు విని కుంతీదేవి ఏడ్చింది. అప్పుడు ఆమెతో భీముడు ఇలా అన్నాడు, అమ్మా, నీ కుమారులు రాజ్యాన్ని గెలిచారు, రాజ్యాన్ని పాలించబోతున్నారు. ఇలాంటి సమయంలో నీకెందుకు ఈ ఆలోచన పుట్టింది? మరి గతంలో మా చేత నువ్వు ఎందుకు యుద్ధం చేయించావు? ఈ భూమండలాన్ని ఎందుకని సర్వనాశనం చేయించావు? ఇప్పుడు ఏ కారణంగా మమ్మల్ని విడిచి అడవికి వెళ్ళాలి అనుకుంటున్నావు? మేము మూర్ఖులం, మీ ముందు బాలకులం. అసలు మమ్మల్ని దుఃఖిస్తున్న ఈ నకుల సహదేవులను అడవి నుంచి ఎందుకు తీసుకొని వచ్చావు? కనుక తల్లి, దయ చూపించు. ఇప్పుడు వనానికి వెళ్ళకు. బలంతో గెలుచుకున్న ఈ ధర్మరాజు సంపదను హాయిగా అనుభవించు అన్నాడు. అలా పుత్రులు అనేక విధాలుగా విలపిస్తున్నా, వారిస్తున్నా కుంతీదేవి వృద్ధ దంపతుల వెంట అడవికి వెళ్ళాలని నిశ్చయించుకుంది. కనుక వారి మాటలను కుంతీదేవి వినలేదు. అప్పుడు ద్రౌపది, సుభద్రలు అడవికి నడుస్తున్న కుంతీ వెంట నడిచారు. అయితే మహామేధావి అయినటువంటి కుంతీదేవి మాత్రం అడవికి వెళ్ళటానికే నిశ్చయించుకుంది. నడక ఆపలేదు. ఏడుస్తున్న పుత్రులనే మాటిమాటికి చూస్తూ ముందుకు నడిచింది. ఆ కుంతీదేవి వెంట పాండవులు సేవకులతో, అంతఃపుర కాంతులతో కలిసి నడిచారు. అప్పుడు కుంతీదేవి కన్నీరు తుడుచుకొని కన్న కొడుకులతో ఇలా అంది. కృష్ణాయ పరమాత్మనే నమః. 17వ అధ్యాయం. కుంతీదేవి ఇలా చెప్పింది, ఓ ధర్మరాజా, నువ్వు చెప్పింది నిజమే. గతంలో మీరు బాధపడుతున్నప్పుడు మిమ్మల్ని నేనే యుద్ధానికి ప్రేరేపించాను, తగిన ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చాను. మీరు జూదంలో రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, సుఖానికి దూరమయ్యారు, దాయాదుల చేత అవమానించబడ్డారు. అందుకే నేను మిమ్మల్ని యుద్ధానికి ప్రోత్సహించాను. ఓ పురుష శ్రేష్ఠులారా, పాండురాజు యొక్క సంతానం నశించకూడదు, మీ కీర్తి కూడా నశించకూడదని అప్పుడు అలా ప్రోత్సహించాను. మీరు ఇంద్రుడితో సమానమైనవారు, మీరు దేవతల వంటి పరాక్రమం గలవారు. అటువంటి మీరు కేవలం ఇతరుల ముఖాలు చూస్తూ నిలవకూడదు, గౌరవాలు పొందాలని నేను అలా చేశాను. ఓ ధర్మరాజా, నువ్వు ధర్మాత్మలలో శ్రేష్ఠుడవు, ఇంద్రుడు వంటివాడు. రాజువైన నువ్వు మళ్ళీ అడవిలో దుఃఖించకూడదు. అందుకే నేను మిమ్మల్ని యుద్ధానికి రెచ్చగొట్టాను. ఈ భీముడు 10,000 ఏనుగుల శక్తి గలవాడు, పౌరుష పరాక్రమాలలో ప్రసిద్ధికెక్కినవాడు. ఇతడెప్పుడూ ఓడిపోకూడదు అని నేను అతడిని యుద్ధానికి ప్రేరేపించాను. ఈ అర్జునుడు కూడా కురింగిపోకూడదని యుద్ధానికి ప్రోత్సహించాను. ఈ నకుల సహదేవులు ఆకలితో అలపటించకూడదు అని ఆలోచించాను. అందుకే వారిని కూడా యుద్ధానికి పురికొల్పాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.